ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ తుఫాన్ అనేది దూసుకొని అయితే వస్తుందండి. సో దీని కారణంగా ఈ రోజు రాత్రి నుండి 3 రోజుల వరకు అయితే భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ తుఫాన్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎక్కడ మూవ్ అవుతుంది, అలాగే ఏ వైపుగా పయనిస్తుంది, అలాగే దీని కారణంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను. ఇక ఆ వివరాలని తెలుసుకుందాము. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక చుక్కలాగా కనిపిస్తుంది కదా. సో ఇదేనండి తుఫాన్. దీని పేరే మనకు అస్నా తుఫాన్ అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ తుఫాన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు మస్కట్ వైపుగా మనకు పయనిస్తుంది. అయితే ఈ తుఫాన్ ఏ విధంగా కూడా అంటే మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి స్టెప్స్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా పయనించవచ్చు, ఇటు సైడ్ కూడా రావచ్చు, వెనక్కి కూడా రావచ్చు. సో ఏ విధంగా కూడా పయనిస్తుంది. సో ఇప్పుడు ఈ దిశలో అయితే మనకు ప్రజెంట్ పయనిస్తుంది. అయితే ఈ తుఫాన్ అనేది మనకు మరో 2 రోజుల వరకు అయితే దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ ద్వారా మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు 3 రోజుల వరకు వర్షాలు అయితే ఉంటాయి. సో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో అయితే కురుస్తాయి. సో మనకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, జగిత్యాలలో కూడా వర్షాలు అయితే ఉంటాయి. సో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, అలాగే నిజామాబాదు, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాద్, జనగామ, అలాగే సిద్దిపేట, యాదాద్రి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయండి. 3 రోజుల వరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక స్కూళ్ళ పరంగా వస్తే మనకు స్కూళ్ళకు సెలవులు అయితే ఇవ్వలేదండి. సో మనకు ఈ విధంగా వర్షాలు అనేది నమోదయ్యాయి. సో దీని కారణంగా ప్రభుత్వం కూడా అయితే అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేశారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.